హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు అయితే మనం ఒడిస్సా మెయిన్ రోడ్లో ఉన్నాం అనమాట. ప్రస్తుతం అయితే మనకి ఒడిస్సా వెళ్ళే దారిలో మనకి చాలా అయితే ఒడిస్సా ఫేమస్ టిఫిన్ అయిన దహీబాడ అయితే ఉంటుంది. సో మనం అయితే ఈరోజు మనకి రోడ్డు మీద కనిపించగానే వచ్చామన్నమాట. అండ్ ఇగోంటి మనకి ఇక్కడ ఇతను చాలా ఇయర్స్ నుంచి అయితే మనకి దహీబాడని అయితే ఇక్కడ సెల్ చేస్తున్నారు. సో ఇదొకటి, ఇది మీరు మేకింగ్ ప్రాసెస్ చూడండి ఎలా ఉంటుందో. అండ్ మనకి ముందుగా పెరుగులో మనకి నైట్ నానబెట్టిన వడ అన్ని మనకు అందులో వేసి అందులో బంగాళదుంప కర్రీ అయితే వేసాడు, బంగాళదుంప బఠానీ. అండ్ దాని మీద జీరా పౌడర్ కొంచెం మసాలాస్ అయితే వేసాడు అనమాట. ఇంకా మేమందరం అయితే వెయిట్ చేస్తున్నాం ఎలా ఉండబోతుందని. ఫస్ట్ టైం అయితే తినబోతున్నాం ఈ ఒడిస్సా టిఫిన్ దహీబాడ. సో మనమైతే మామూలుగా పెరుగు గారి తినే ఉంటాం. సో వీళ్ళ స్టైల్లో ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి ఇంకా ట్రై చేస్తున్నాం. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. సో ఇంకా టిఫిన్ ఏం చేయాలనుకున్నాం, ఇది కనిపించగానే సర్లే ఇది బెస్ట్ అనుకున్నాం. ఇంకా మళ్ళీ మనకి కొంచెం బంగాళదుంపలు అయితే వేసాడు అనమాట, కర్రీ మీదన బఠానీ కర్రీ వేసాడు, బంగాళదుంప కర్రీ కూడా వేసాడు. అండ్ మనకైతే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఒడిస్సాలో మ్యాక్సిమం ఇదే తింటారనమాట చాలామంది. టకమని తినేస్తూ ఉంటారు, చాలా ఫాస్ట్గా అనమాట. అండ్ చాలా ఫాస్ట్గా కూడా మనకి డైజెస్ట్ అయిపోద్ది. సో ఫాస్ట్గా తినేసి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ మనకి నీట్గా ఆనియన్స్ అయితే స్లైస్ చేసి నీట్గా అయితే మనకి దాని మీద వేసేస్తున్నారు అనమాట. అండ్ ఎండ అయితే చాలా గట్టిగా ఉంది. అండ్ చూద్దాం ఈ ఎండలో కూల్గా మనం దహీబాడ తినడం, చల్లబడదాం. సో ఇంకా మనకి కొంచెం ఆనియన్స్ వేసాడు, ఇంకా చూద్దాం ఏమేమి వేస్తాడు. అండ్ మనకి దీని మీదన లైట్గా మళ్ళీ కర్డ్ పెరుగు టచ్ ఇచ్చాడు అనమాట, అలాగా కొంచెం ఆ ఫ్లేవర్ రావడానికి. అండ్ దాని మీద మనకి కార్న్ వేస్తున్నాడు, కార్న్ ఫ్లేక్స్. కొంచెం అదైతే టేస్ట్ వస్తుంది మనకి. అంటే దగ్గర మనకి హాట్ జెడ్ ఎలా తింటామో అలా అయితే ఉంది. సో చూసారు, ఇగో కార్ అక్కడ ఆపి మేమైతే రోడ్డు మీద తింటున్నాం. అండ్ మళ్ళీ మీద మనకి మిక్చర్ వేసాడు, దాని మీద టమాటా సాస్ వేసాడు. అది మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. చూడ్డానికి అయితే హాట్ చాట్ తిన్నట్టే ఉంది, చూస్తుంటే అలా ఉంది. ఇంకా స్పూన్స్ పెట్టేసి ఇచ్చేసాడు అనమాట నీట్గా. ఇంకా టేస్ట్ చేసేద్దాం మనం ఒడిస్సా మెయిన్ రోడ్డు మీద. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి, డెలిషియస్గా. సో టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇంక చూడడానికి నోరు అయితే ఊరిపోతుంది అనమాట. ఇంక టేస్ట్ చేసేద్దాం దీన్ని. మంచిగా ఆనియన్స్ కూడా వేసాడు, మనకు ఆనియన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి మిక్స్ చేసుకుని తినేయడమే. టేస్ట్ అయితే మీకు చెప్తున్నాను కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు బాగాలేదు అనుకుంటారేమో, చాలా బాగుంది. ఆ గారె అయితే చాలా బాగా నానింది, ఆ కర్డ్ టేస్ట్ కూడా వెరైటీగా ఉంది. చాలా బాగుంది నిజంగా. ఇంకా ఇప్పుడు నాకు అర్థమైంది ఇది బ్రేక్ఫాస్ట్లో ఎందుకు ఫేమస్ అయిందో. ఇంకా చాలామంది చాలా ఇష్టంగా తింటున్నారు. ఇంక మనకి కూడా వచ్చాయంటే మాత్రం మన వాళ్ళు కూడా ఇంక వదలరు. సో ఇదిగోటి మా వాళ్ళందరూ తినేస్తున్నారు. మా చెల్లి అనమాట. ఇంకా వీళ్ళందరూ హ్యాపీగా చూడండి. మా అమ్మమ్మ తినేసిందంటే మీకు అర్థం చేసుకోవాలి ఎంత బాగుంది ఇది. ఆవిడ జనరల్గా ఏవి తిందు టేస్ట్ బాగోకపోతే, ఇంకా ఆవిడే తినేసిందంటే ఇంకా మా మమ్మీ కూడా తినేశారు. అద్దానికి లాగించారు అందరు కలిపి. మనకి లాస్ట్లో మళ్ళీ జీరా పౌడర్ వేసి కొంచెం మనకి మజ్జిగ అయితే వేస్తున్నారు, ఏదైతే నానబెట్టారో మజ్జిగ. దీన్ని మనం ఇప్పుడు తాగేయడమే. మొత్తానికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటది టేస్ట్. మనం పెరుగు గారు అంటాం, వీళ్ళు దహీ బోరా అంటారు. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఐటమ్ అనమాట. మాక్సిమం ఒడిస్సాలో బ్రేక్ఫాస్ట్ ఇదే తింటారు.
దహి బొరా. మనం అంటే ఇడ్లీలు, పూరీలు, చపాతీలు తింటుంటాం. ఈరైతే ఉదయాన్నే ఫ్రెష్ దహి బొరాతో స్టార్ట్ చేస్తారనమాట. సో మనం కూడా ఒడిస్సా వస్తాం కాబట్టి మనం కూడా అలాగే స్టార్ట్ చేస్తాం. బట్ మ్యాన్, ఎలా ఉంది టేస్ట్? బాగుందా? బాగుందా? వెరీ గుడ్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి దహి బోరా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.